హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. మిత్రులందరికీ శుభోదయం, హ్యాపీ సండే. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి జయంతి మొన్న 2వ తారీఖున, అంటే మే 2వ తారీఖున, అంటే వైశాఖ శుద్ధ పంచమి రోజున జరిగింది. వారి జననం కూడా వేదశాస్త్ర ప్రకారం, అంటే చరిత్రలో కొన్ని కొన్ని ఒక సంవత్సరాలు కొన్ని కొన్ని అటు ఇటు ఉన్నాయి, ఒక 4-5 విధాలుగా. కానీ మనం వేద విదిత ధర్మం ప్రకారమే చూస్తాం కాబట్టి, అంటే ఈ హిందూ ధర్మం ప్రకారమే వారిని గొప్ప గురువుగా కొలుస్తారు కాబట్టి, వారి జననం ఎప్పుడు జరిగిందంటే విభవనామ సంవత్సరం క్రీస్తు పూర్వం 509 వైశాఖ శుద్ధ పంచమి రోజున జరిగింది అనమాట. ఆ విధంగా చూసుకుంటే వారు దాదాపుగా 2500 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ఒక గొప్ప గురువుగా అవతరించారని చెప్పవచ్చు. ఎందుకంటే అప్పటికి, అంటే ఓ విధంగా చెప్పుకుంటాం కదా మనం, ద్వాపరయుగం అయిపోయింది, అంటే త్రేతాయుగం ద్వాపరయుగం అయిపోయాక ఆ తర్వాత వచ్చి ఈ కలియుగానికి ఒక విధంగా మధ్యలో ఏర్పడినటువంటి ఈ అగాధము అనవచ్చు. అంటే కొన్ని కొన్ని ధర్మాలు చాలా ఇబ్బంది పడ్డాయి. ముఖ్యంగా హైందవ ధర్మానికి సంబంధించి ఏమైంది అంటే, చాలామంది ఈ ఆచార వ్యవహారాలు భరించలేక, కొన్ని కొన్ని ఆచార వ్యవహారాలు పూర్వం మరింత కఠినంగా ఉండేవి కదా, భరించలేక వాడు కొత్త ధర్మాలను వెతుక్కోవడం మొదలుపెట్టారు. ఆ రూపంలో బుద్ధుడు, యాక్చువల్గా బుద్ధుడు కూడా మన ధర్మంలో వారే కదా, ఆయన కూడా సిద్ధార్థుడు. ఆయన ఏం చేశారంటే, ఇన్ని ఆచార వ్యవహారాల మధ్యన ప్రజలు కొన్నిసార్లు ఇబ్బంది పడతారు. అలాగే కొంతమందికి ఇప్పుడు మనకు తెలుసు కదా, ఇతరత్ర కులాల్లో కొంతమందిని గుళ్ళల్లోకి రానివ్వకపోవడం, అస్పృశ్యత సంబంధించినటువంటివి ఇవన్నీ కూడా ఆచార వ్యవహారాలు ఉంటున్న క్రమంలో, ఆ సందర్భాల్లో కొంతమంది వీరి మాటలకు, అంటే ఏమైంది, ఈయన గౌతమ బుద్ధుడిగా మారి, అంటే ఒక సన్యాసిగా మారి, ఆయన కూడా ఎవరో సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడిగా మారి ఆయన బోధనలు చేయడం ప్రారంభించారు. ఆ సందర్భంలో ఎక్కువగా బుద్ధిజం వైపు, అలాగే జైన మతం కూడా ఆ సందర్భంలో ఉంది. ఓ విధంగానే జైన మహావీరుడు, అంతకుముందు ఆయన సంబంధించి రాజేంద్ర సూర్య, అలా చాలామంది, ఒక 24 మంది తీర్థంకరులు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ కూడా జైన మతంలో కూడా. అందులోకి వెళ్ళటం అంటే ఏమైందంటే, అన్ని ధర్మాల వాళ్ళు అందులో ఉండొచ్చు. అంటే ఇంకొకటి కూడా ఉంది, అన్ని కులాల వాళ్ళు కూడా అందులో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక్కడ ప్రతి కులంలోనూ మనకు అప్పటికి దైవాన్ని ప్రార్థించుకోవడం అనేది చక్కగా అంతా రన్ అవుతుంది. అయితే దేవాలయాల్లోకి కొన్ని సందర్భాల్లో కొంతమంది రాకూడదనేటువంటి నియమనిష్టలు అధికంగా ఉండడంతో, అలాగే ఉదయం లేవగానే చక్కగా స్నానం చేయాలి, అన్ని పూజలు చేసుకోవాలి, అంతా ఇదన్నీ చెప్పాలని చెప్పడంతో కొంతమందికి ఇవి వాళ్ళకుండే పని విధానాన్ని బట్టి, వాళ్ళకుండే జీవన విధానం వ్యవసాయం కదా, వ్యవసాయ విధానాన్ని బట్టి, జీవన విధానాన్ని బట్టి, అప్పుడుండే పని పరిస్థితులను బట్టి కొంతమందికి కుదిరేది కదా. అయితే కొంతమంది అలా కుదరకపోయినప్పటికీ పెద్దవాళ్ళు వాళ్ళని వారించడం, ఇవన్నీ చేస్తుండడంతో ఈ కఠిన నియమ నిబంధనలు తట్టుకోవాలని కొంతమంది వాటి వైపుగా చూడటం, దాన్ని కొంతమంది అనువుగా మార్చుకొని హైందవ ధర్మ మూలాలని దెబ్బ కొట్టాలని చూడటం. విధంగా గౌతమ బుద్ధుడు హైందవ ధర్మంలో ఆయనే, ఈ జైన మహావీరులు వీళ్ళందరూ కూడా హైందవ ధర్మంలో వాళ్ళే. వీళ్ళందరూ బయటికి వచ్చి గురువులుగా మారి కొంచెం కొంచెం చెప్పారు. అయితే ఈ కఠిన నియమ నిబంధనల నేపథ్యంలో ఓ విధంగా హిందూ ధర్మం కొద్దిగా దెబ్బతిన్నదని చెప్పచ్చు. ఇంకొకటి కూడా చేర్చారు. వీళ్ళందరికీ కూడా ఎటువంటి బుద్ధి పుట్టించారంటే, నారాయణుడు వేరు, శివుడు వేరంటూ పుట్టించి వాళ్ళందరి మధ్యన కలతలు పెట్టి, మన మధ్యన ఆచారాలు వేరు, మన ఆచారాలు వేరు, వాళ్ళ వైదిక ఆచారాలు వేరు, ఆచారాలు వేరు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు, మనం నారాయణునే కొలవాలి, ఆయనే స్థితికర్త, శివుడు లయకారకుడు, నాశనం చేస్తాడు, ఇవన్నీ ఇలా కూడా పుట్టించిన సందర్భాలు ఉన్నాయి. అలాగే కొంతమంది శివుడే సర్వాంతర్యామి, నారాయణుడు కరెక్ట్ కాదని చెప్పి స్వాదించిన వాళ్ళు, ఇక్కడ శివభక్తులు విష్ణు భక్తులు ఏకమైపోవటం, వేరువేరైపోవటం, ఇలాంటి అనేక కలతలు వచ్చేసేయమాట. ఎందుకంటే ఓ విధంగా 2 గొప్ప దైవయుగాల తర్వాత, 3 దైవయుగాల తర్వాత, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, దాదాపుగా ఈ 3 కూడా హైందవ ధర్మ మూలాలను మోసినటువంటి యుగాలని చెప్పచ్చు. అంటే మనం పాతప్పటి నుంచి చూసుకుంటే చాలా వరకు ఈ భూమి మీద సకల దేవతల్ని కొలిచిన యుగాలని చెప్పచ్చు. వాటన్నిటినీ కూడా ఈ చివరికి వచ్చేటప్పుడు కరెక్ట్గా ఒక విధంగా కలియుగం తర్వాత, అంటే ద్వాపరయుగం తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ఆయన అవతారాన్ని చాలించడం, ఆ తర్వాత ఏర్పడినటువంటి అనేక పరిణామాలు, అనేక రాజ్యాలు అవన్నీ నాశనం అవ్వడం, ఆయన ద్వారక అందులో సముద్రంలోకి వెళ్ళిపోవడం, అన్నీ కూడా జరిగే కొన్ని సందర్భాలకి ఈ విధంగా హైందవ ధర్మ మూలాలు కొన్ని దెబ్బతిన్నాయనే చెప్పుకోవచ్చు. అంటే ఒక విధంగా ఇదంతా పురాణం ప్రకారం మనం చెప్పుకునేది. ఆ సందర్భంలోనే ఇలాగ ఈ బౌద్ధము, జైనము విస్తరించి అనేక రకాలుగా ప్రజలు ఎందులోకి వెళ్ళాలని కన్ఫ్యూజన్లోకి, డైలమాలోనే ఉండిపోయేవారు. ఏంటిది, ఇది నిజమా కాదా, వాళ్ళు చెప్పేది నిజమా కాదా, వాళ్ళు చెప్పేది నిజమా కాదా, వీళ్ళు చెప్పేది నిజమా కాదని డైలమాలో ఉండిపోయినప్పుడు అప్పుడు ఈ జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు ఉద్భవించారనమాట. నిజం చెప్పుకోవాలంటే ఆయన ఒక గొప్ప, ఏంటంటారు దాన్ని, ఇంకా హైందవ సంస్కర్త అనొచ్చు. అంటే హైందవ ధర్మాన్ని అద్వైతంగా బోధించారు. అద్వైత బోధన అంటే ఏంటంటే,
దైవం ఏ ఒక్కరికో చెందినవాడు కాదు. అద్వైతము అలాగే అంటే దైవం నారాయణుడు మాత్రమే కాదు, శివుడు ఒక్కడు కాదు, నారాయణుడు ఒకడు కాదు. సకల దేవతలు ఒకటే. దైవానికి అనేక మార్గాలు. ఒక ఊరిని చేరుకోవడానికి 4 ప్రధాన మార్గాలు ఎలాగైతే ఉన్నాయో అనేక రకాల మార్గాలు దైవాన్ని చేరుకోవడానికి ఉన్నాయని చెబుతూ ఆ అద్వైత సిద్ధికి మనకి ఒక సినిమాలో కూడా వినబడుతుంది. అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమే సోపానం అని. అంటే సంగీతమే ప్రాణం అని చెప్పేసి సంగీతం కూడా మనని ఎన్నో సందర్భాల్లో ఎన్నో పాటలు పాడుతుంటాం. ఒకసారి శివుడి మీద పాట పాడుకుంటాం, ఒకసారి విష్ణుమూర్తి మీద పాట పాడుకుంటాం. కొంతమంది ధర్మాల్లో కొంతమంది వాళ్ళ ధర్మాలకు సంబంధించి జీసస్ గురించి పాడుకుంటారు. రకరకాలుగా ఎవరెవరో పాడుకుంటూ ఉంటారు. అలాగా ఏ ధర్మానికి సంబంధించిన గానం సోపానం అంట. అలాగా ఆ అద్వైతం అనే ధర్మాన్ని మొట్టమొదటిసారి ఈ భూమి మీద అన్ని విధాలుగా బోధించింది, హైందవ ధర్మ మూలాలని పటిష్టంగా నిలబెట్టింది ఎవరంటే ఈ జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు అని చెప్పొచ్చు. నిజంగానే అమ్మవారి కృపా కటాక్షాలతో సాక్షాత్తు శివుడే ఉద్భవించాడన్నంత ఖచ్చితంగా అనమాట. ఎలాగంటే ఇది చెప్పడం ఆయన గురించి దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే స ఏవ శంకరాచార్య సాక్షాత్ కైవల్య నాయక. అంటే అర్థం ఏంటంటే దుష్టాచారములను నశింపజేయడానికి కైవల్య నాయకుడైన శంకరుడే ఆదిశంకరుని రూపంలో అవతరించాడని చెప్పి శివరహస్యం అనే బుక్ నుంచి రాశారనమాట. ఆ విధంగా చూసుకుంటే ఆ విధంగా అన్నీ కూడా కరిషశ్చవతారం స్వశంకరో నీలలోహిత శ్రౌత స్మార్త ప్రతిష్టార్థం భక్తానాం హితజామ్యా అంటే హితకామ్యా. అంటే అర్థం ఏమిటంటే సౌత స్మార్త క్రియలను సుప్రతిష్టం చేసి వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీలలోహితుడు అంటే శివుడు అనమాట. నీలలోహితుడు అంటాం కదా వారిని. శివుడు స్వయంగా శంకరుల రూపంలో అవతరించాడని చెప్పేసి కూర్మ పురాణం నుండి అది రాయబడింది. ఆ విధంగాను అంతకుముందు కూడా చూసుకుంటే శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఈ భరతఖండంలో అనేక కొత్త సిద్ధాంతాలు మతాలు పుట్టుకొచ్చి ప్రజలకు సనాతన ధర్మం పట్ల భగవంతుని పట్ల విశ్వాసం అందగలుగుతున్న సమయంలో మన సనాతన ధర్మ పరిరక్షణకి అవతరించిన అపర శంకర అవతారమే ఆదిశంకరాచార్య అని చెప్పేసి ఈ విధంగా చెప్పబడింది అన్నమాట. అంటే ఆయన ఏం చేశారంటే చాలా చిన్నప్పటి నుంచే కూడా వారి జీవితం అదంతా కూడా చాలా ఒడిదుడుకుల మధ్యన గడిచిందని అనుకోవచ్చు. పుట్టడం ఆయన ఎలాగంటే వైశాఖ శుద్ధ పంచమి రోజున పుట్టారు. కర్కాటక నక్షత్రం ముందు శివుడి జన్మ నక్షత్రమైన ఆరుద్రలో సూర్యుడు శని గురుడు కుజుడు ఉచ్చస్థితిలో ఉండగా కృష్ణ యజుర్వేద శాఖకు చెందినటువంటి అంటే కృష్ణ యజుర్వేదం శుక్ల యజుర్వేదం 2 రకాల యజుర్వేదాలు ఉంటాయి. అందులో కృష్ణ యజుర్వేదం మనం నిత్యం పఠించే స్మార్తానికి సంబంధించిందనమాట. సో ఆ విధంగా చూసుకున్నప్పుడు నంబూద్రి బ్రాహ్మణ దంపతులైన ఆర్యమాంబ శివగురులకు కేరళలో పూర్ణా నది ఒడ్డునున్న కాలడి అనే ప్రాంతంలో శంకర భగవత్పాదులు జన్మించారు. వీరిని శంకర భగవత్పాదులు అని కూడా పిలుస్తారు. అంటే పిలిచినప్పుడు వారి పేరు అనమాట. ఇవాళ ఇంకొకటి కూడా ఉంది, శ్రీ రామానుజ స్వామి వారి జయంతి కూడా ఉంది. చూసారా మరి ఇక్కడ భగవంతుడు మరి 2 రూపాయలు ఇవ్వకపోతే శంకరాచార్యుడు అంటే శివుడు, రామానుజుడు అంటే విష్ణుమూర్తి. మరి ఇద్దరు గొప్ప గురువుల జయంతి కూడా ఈరోజు ఒకే రోజు జరగడం అనేటువంటిది ఎంత గొప్ప విశేషం అది. అక్కడ భగవంతుడు అద్వైత మతాన్ని బోధించలేదా? ఆ శంకరాచార్యుల జయంతి రోజున అద్వైతాన్ని మనకు చూపించట్లేదా? నిజంగా మనం అందరం మెచ్చుకోదగింది కాదా ఇది? ఈ విధంగాను ఇదంతా అర్థం చేసుకుంటే భగవత్ సంకల్పం ఉందని అర్థం చేసుకుంటే ప్రతిదీ అర్థమవుతుంది. మనం అది తెలుసుకోగలగాలి. కొంచెం డెప్త్కి వెళ్ళి జనరల్గా తెలుసుకున్నా కూడా అది అర్థమవుతుంది అనమాట. అత్యంత సాధారణ స్థితిలో చూసినా కూడా భగవత్ సంకల్పం అనేది మనిషికి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే సూచనలు చాలా కనబడతాయి. వాటిని అబ్జర్వ్ చేయండి. వివాదాలకు పోవటం, మాటలు విసరడం కాకుండా అసలు దైవం అనేటువంటిది ఏమిటి, ఎంతవరకు మనకి మంచి జరుగుతుంది, ఎంతవరకు చెడు జరుగుతుంది, మనం చేసే ప్రాతఃకర్మలు ఏమిటి, అంటే తప్పులు ఏమిటి ఒప్పులు ఏమిటి అని మనం అర్థం చేసుకుంటే మనకి ఏ శిక్ష విధించబడింది అనేటువంటిది మనకు ఒక విధంగా అర్థమవుతూనే ఉంటుంది. సో ఈ విధంగా కాలడి అనేటువంటి ప్రాంతం త్రిచూర్ అంటే మనకి కేరళలో త్రిచూర్కి కొద్ది మైళ్ళ దూరంలో ఉంది. త్రిచూరు అయితే ఈ శివగురు ఉన్నారు కదా, ఎవరు వీరి తండ్రి గారు, ఆయన వృషాచల పర్వతం అని అక్కడ ఒకటి ఉంది. అక్కడ శివుణ్ణి ప్రార్థించి ఆయన అనుగ్రహంతో శివుణ్ణి పొందారట. అది ఈ శంకరాచార్యులు అని అంటే పిల్లలు పుట్టకపోతే అక్కడ ఉండేటువంటి శివుణ్ణి ప్రార్థించడంతో వీరికి ఆ విధంగా పుట్టారు. అలాగే ఎన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ వీరి జీవనకాలం అంటే ఇప్పుడు చరిత్ర ప్రకారం ఒక 100 సంవత్సరాలు 50 సంవత్సరాలు అటు ఇట్లో రాసినప్పటికీ జీవనకాలం వేదాధ్యయనం ప్రకారం క్రీస్తుపూర్వం 509 నుండి క్రీస్తుపూర్వం 477 వరకు అన్నారు. అంటే అదొక 23, ఇది 32 సంవత్సరాలు. ఆయన తన 2వ ఏటనే రాయడం చదవడం గ్రంథాలు చదివేసేవారు. ఏకంగా అంటే నోరు తిరిగింది. ఆయనకి భగవంతు సంకల్పం ఉంది. ఆయన తండ్రి 3వ ఏటనే ఆయనకి చనిపోయారు పాపం. అంటే కాలం చేశారు శివగురు. ఆయనకి 3వ ఏటనే కాలం చేయడంతో 5వ ఏటనే వీరికి ఉపనయనం చేశారనమాట. దాన్నే కామ్యోపనయనం అంటారు మామూలుగాను. 7వ సంవత్సరం వచ్చేసరికి వేదాలన్నీ చదివేశారు. అంటే 2 సంవత్సరాల్లో మొత్తం ఆయనకు అన్నీ వచ్చేసి నోటికి తిరిగిపోయాయి. వచ్చేసరికి చదివి ఆ తర్వాత
సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తానని తల్లితో చెప్తే తల్లి అందరితోనూ చెప్పించాలని ఆవిడ చాలాసార్లు ప్రయత్నించింది. ఈ సందర్భంలో మనకి రామకృష్ణ పరమహంస కూడా దాదాపుగా ఇలాగే గుర్తొస్తారు. వీళ్ళందరూ వేద గురు అంటే ఒక విధంగా హైందవ ధర్మ గురువులు అనమాట. హైందవ ధర్మ మూలాలు నిలబడడానికి వచ్చిన వాళ్ళు అనుకోవచ్చు. అయితే ఒకసారి ఈయన అలాగే అమ్మవారిని అడిగారట, నేను పాలు నైవేద్యంగా పెట్టాను, నువ్వు తాగట్లేదు, నా వేడి ఏడ్చారు. ఏడిస్తే కళ్ళనీళ్ళు దించేటప్పటికి అమ్మవారే ప్రత్యక్షంగా వచ్చి ఒళ్ళో కూర్చోబెట్టి ఆవిడ పాలు ఇతనికి పట్టి వెళ్ళారంటే ఓ విధంగా నేను పూర్తిగా వరం ఇచ్చేసారు అనుకోవచ్చు. మహాకవి కాళిదాసుకి బీజాక్షరాలు రాశారు కదా అమ్మవారు. ఛత్రపతి శివాజీకి ఖడ్గం ఇచ్చారు అనుకున్నాం కదా. మహానుభావులు అలాగే జరుగుతాయి. అవి జరగలేదు అనుకోవడానికి లేదు, జరిగేయేమో. ఎందుకంటే వాళ్ళు అంత గొప్పవాళ్ళు కాబట్టి. వాళ్ళని రోజు స్మరించుకుంటే చాలు మనకున్న పాపాలు సగం నశిస్తూ ఉంటాయి. ఆ విధంగా చూసుకుంటేను ఆ విధంగాను ప్రసరింపజేసిందనమాట. అయితే ఇంకొకసారి వేదాభ్యాసం సమయంలో ఆయన ఒక భిక్షకై ఒక పేద వృద్ధురాలు ఇంటికి వెళ్ళి యాచించారు. మనకి తెలుసు, అది మనకు చాలాసార్లు విన్నాం. యాచిస్తే పాపం ఆవిడ దగ్గర ఏమీ లేకపోతే ఒక ఉసిరికాయ, అంటే మనకు తెలుసు కదా రాసి ఉసిరికాయ అంటాం, పెద్ద ఉసిరికాయ, అలాంటిది ఎండిపోయి ఒక ఉసిరికాయ ఉంది. అంటే దాంట్లో ఇంక జీవం కూడా ఉందో లేదో తెలియదు మరి. బాగా ఒడిలిపోయింది ఆ కాయ తీసుకొచ్చి ఆయన పళ్ళెల్లో అలా వేశారు. ఆమె పరిస్థితి చూసి జాలిపడిన ఆదిశంకరాచార్యులు ఒక్కసారి కనకధారాస్తవాన్ని అందుకొని అమ్మవారిని ప్రార్థిస్తే ఆ కనకధారాస్తవం వల్ల ఆవిడ కనకవర్షం కురిసి ఆవిడ ఇల్లు బంగారమయమైపోయింది. అంటే అంతటి పండితోత్తముడు అనమాట, అంతటి భాగవతోత్తముడు అని చెప్పుకోవచ్చు. నిజంగా చెప్పుకోవాలంటే హైందవ ధర్మ మూలాలని ప్రతి క్షణం మోసిన గొప్ప పుణ్యాత్ముడు అని చెప్పుకోవచ్చు. అలాగే ఆవిడ వృద్ధాప్యం కారణంగా వాళ్ళ అమ్మగారు రోజు పూర్ణానదికి, అక్కడ పూర్ణానది అనుకున్నాం కదా కేరళలో, అక్కడ ఆ పూర్ణానదికి వెళ్ళడం ఇబ్బంది అయ్యి ఇంక వెళ్ళలేకపోతుంటే అమ్మకు స్నానం చేయడానికి ఇబ్బంది పడుతుందని అమ్మవారిని ప్రార్థించి ఆ నది జీవనదిని మార్గం తప్పించి ఇంటి దాకా తీసుకొచ్చారట. ఇవన్నీ పురాణ కథలు. కానీ ఆ తీసుకురావడంలో అందరూ ఊరి వాళ్ళు ఆశ్చర్యపోయి, అంతటి శక్తివంతుడా ఏకంగా శంకరుడు అంటే ఆదిశంకరాచార్యుడు అంటే అందరూ ఆశ్చర్యపోయారు అనమాట ఒక విధంగాను. అయితే సన్యాసాశ్రమం స్వీకరణ మాత్రం విచిత్రంగా జరిగింది. ఎలాగంటే ఒకానొక సందర్భంలో సన్యాసాశ్రమం స్వీకరిస్తారంటే మరి మా అమ్మగారు ఒప్పుకోకపోవడంతో ఆయన ఏం చేశారంటే నీటిలో దిగి ఒక ముసలు వచ్చి పట్టేసుకుంది. పట్టుకుంటే అమ్మ మీరు ఒప్పుకుంటే కానీ ముసలి నన్ను వదలదు, మీరు సన్యాసాశ్రమం ఒప్పుకుంటే కానీ అంటే ఆవిడ సన్యాసాశ్రమం తీసుకోవడానికి నేను అంగీకరిస్తున్నాను కానీ అనూహ్యంగా ముసలి ఆయన వదిలి వెళ్ళిపోగానే ఆ విధంగా ఆయన అన్నట, ఏమీ లేదమ్మా, ఏమిటి నాయన ఈ సంకేతం ఏమిటి, అసలు ఆ ముసలి ఎందుకు పట్టుకుందంటే ఈ సంసార బంధాలు నన్ను ముసల్లా పట్టి పీడిస్తున్నాయి, ఇవన్నిటికీ దూరంగా నేను ధర్మాన్ని బోధించడానికి మాత్రమే వెళ్తున్నానని చెప్పేసి ఆయన తల్లిని వేడుకొని సన్యాసిగా మారి మంత్రాలు చెప్పిస్తుండగానే ఆశ్చర్యకరంగా ఆయన ముసలి ఆయన వదిలేసిందని చెప్పుకున్నాం కదా. అద్భుతం అన్నమాట. ఈ విధంగా చెప్పుకుంటూ ఒకానొక సందర్భంలో గురువు కోసం అన్వేషిస్తూ తల్లితో చెప్పారట, ప్రాతకాలం కానీ రాత్రి సంధ్యా సమయాల్లో ఏ సమయంలో ఉన్నప్పుడు స్పృహలో ఉన్నప్పుడు నన్ను తలుచుకుంటే నేను వస్తానమ్మా, అలాగే మీకు అంత్యక్రియలు కూడా నేనే చేస్తాను. నిజానికి సన్యాస ధర్మంలో అంత్యక్రియలు చేయడం అనేటువంటిది నిషేధించబడింది. కానీ తల్లి కంటే గొప్ప జీవితం ఏదీ లేదని, తల్లి కంటే మించిన ఏంటంటారు దాన్ని, ఈ ప్రపంచంలో ఏది అద్భుతం లేదని, ఇంకా ఆవిడకంటే గొప్పది ఏది కాదని ఆశ్రమ ధర్మాల కంటే సన్యాసాశ్రమ ధర్మానికి విరుద్ధంగా అమ్మవారికి వాళ్ళ అమ్మగారికి ఆయనే తలకొరువు పెట్టి హైందవ ధర్మపు లోతుల్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లారని చెప్పవచ్చు. అంటే అంతిమ సంస్కారాలు ఆయనే చేసి ఒక గొప్ప ధర్మాన్ని చాటారు. తల్లి కంటే ఏది గొప్పది కాదు, ఏ ధర్మము గొప్పది కాదు తల్లి కంటేనండి. ఆయన తల్లికి ఇచ్చిన విలువది. ఆ విధంగా ఎంతో గొప్ప కొన్ని అద్భుతాలు అనమాట. ఇంకా ఆయన జీవితంలో ఆయన ఏమనుకుంటే అది చేశారు. ఒకానొక సందర్భంలో 16 వయసు ఉన్నప్పుడు వ్యాస భగవానుడు ఆయన్ని దర్శించడానికి వచ్చారట. ఎవరిని? వీరిని చెక్ చేయడానికి వచ్చి వీరిని ముసలివాడి రూపంలో అంటే ముసలి బ్రాహ్మణ రూపంలో వచ్చి ఆయన చెక్ చేస్తూ 8 రోజులు ఆయనతో పాటు వాదిస్తే ఆయన అన్ని ధర్మాలని బోధించి ఆయనతో పాటు మాట్లాడి ఆయనతో గెలిచేదాకా మొత్తం ఆయన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పారు. వెళ్తున్నప్పుడు ఆయన పక్కన ఉన్న ఒక శిష్యుడు గమనించి ఆయన వ్యాస భగవానులు ఏంటంటే వారికి నమస్కారం చేసి, మీలాంటి గొప్ప గురువు దొరికాక ఇంక నేను నా సన్యాసాశ్రమాన్ని ఇంక చాలించదలుచుకున్నాను, అప్పటికి 16 ఏళ్ళే, నాకు ఇంక మోక్షం ప్రసాదించండి, తను ఉన్నా లేకపోయినా పర్వాలేదంటే ఆయన అన్నారు. హైందవ ధర్మం ఈ రోజున సందిగ్ధంలో ఉంది, నువ్వు గొప్ప ఆధ్యాత్మిక గురువుగా వెలిసిన వాడివి, నీలో చాలా విద్వత్తు ఉంది, నీ వల్ల పరిస్థితి ఎంతో మారుతుంది, ఎంతోమంది మళ్ళీ ఈ చక్కటి ధర్మం వైపు ఆకర్షింపబడతారు, ఈ చక్కటి ధర్మం విలువ తెలుసుకుంటారు, దైవం విలువ ఏమిటో వాళ్ళు తెలుసుకుంటారు, వెళ్ళిన ఆయన అవన్నీ చెప్పడంతో ఆయన ఒక 16 సంవత్సరాలు వరం ఇచ్చారు. అలా 16 కలిపి 32 సంవత్సరాల వరకు జీవించారని చెప్పేసి ఆ విధంగా మనం వారిని ఆ విధంగా చెప్పుకోవచ్చు అనమాట. వ్యాస భగవానుడితో జరిగిన అది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. అలాగే వీరు కొన్ని క్షేత్రాలు స్థాపించారు. తూర్పున పూరీ క్షేత్రం, దక్షిణాన శృంగేరి క్షేత్రం, పశ్చిమాన ద్వారకాలో ద్వారకపీఠం, అలాగే ఉత్తరాన బదరీ క్షేత్రం,
అయితే వీటిలో పీఠాలు స్థాపించినప్పుడు మనం ఇక్కడ గొప్ప విషయం ఏం గుర్తుంచుకోవాలంటే అద్వైత సిద్ధాంతాన్ని ఏ విధంగా ప్రచారం చేశారో 4 స్తంభాలుగా చూసుకోవచ్చు. తూర్పున పూరీ క్షేత్రంలో గోవర్ధన పీఠం ఋగ్వేదం అని, ఆ శృంగేరి దక్షిణాన శృంగేరి క్షేత్రం ఏమో యజుర్వేదం అని శారదా పీఠాన్ని, పశ్చిమాన ద్వారకలో ద్వారకాపీఠం సామవేదం అని, ఉత్తరాన బదరీ క్షేత్రంలో జ్యోతిష్ పీఠం యజుర్వేదం అని, ఈ విధంగా 4 శిష్యులను 4 పీఠాలుగా అధిపతం చేశారు. కంచి కామకోటి పీఠాన్ని స్థాపించి తానే స్వయంగా కొన్ని రోజులు పీఠాన్ని అధిరోహించి హిమాలయాలకు వెళ్ళి చిన్న వయసులోనే కాలం చేశారని చెప్పుకున్నాం కదా. ద్వారకా మఠము, గోవర్ధన మఠము, శృంగేరి మఠము, జ్యోతిర్మఠము, శంకర మఠం, కంచి కామకోటి పీఠం అది. అలాగే ఉన్నది ఒక్కటే పరబ్రహ్మ స్వరూపం అని అద్వైతాన్ని పూర్తిగా ఆయన బోధించారనమాట. ఈ విధంగా చూసుకుంటే హైందవ ధర్మపు ప్రతి మూలాల్లోనూ అలాగే ఆయన ఎన్నో గొప్ప గొప్ప శ్లోకాలు అవన్నీ కూడా రచించారు. ఎన్నో గొప్ప గొప్ప బుక్కులు, సౌందర్యలహరి, భజగోవిందం, భజగోవింద శ్లోకాలట కదా, సౌందర్యలహరి, భజగోవిందాలు, అలాగే అమ్మవారి మీద ఎన్నో కీర్తనలు, ఆ కనకధారాస్తవం, ఆ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం అని ఉంటుంది మనకి, ఆ లక్ష్మీ నరసింహస్వామిది ఆ కరావలంబ స్తోత్రాన్ని కూడా వారే రచించారు. అలా ఎన్నో వందల రచనలు, వేల రచనలు చేసి ఆయన ఉన్న జీవితాన్ని పరిపూర్ణంగా గడిపి ప్రజలకు ఎంతో విద్వత్తైనటువంటి, అంటే ఓ విధంగాను హైందవ ధర్మపు మూలం ఎంత గొప్పది, ఈ మూలం నుంచి అందరూ వచ్చారని చూపిస్తూ ఈ మూలం ఎంత విలువైందో చాటి చెప్పిన ఆయన్ని తలుచుకోవడం ఏమాత్రం సంశయం లేదు. వారికి మరొకసారి జయంతి శుభ